కరోనా ఈ పేరు వింటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉలిక్కిపడని మనిషే ఉండడు. వ్యక్తులను, వ్యవస్థలను, దేశాలను వణికించేసింది వైరస్. 1918లో స్పానిష్ ఫ్లూ ప్రపంచవ్యాప్తంగా మృత్యుఘోషణ వినిపించింది. ఆ తర్వాత 100 ఏళ్లకి ప్రపంచమంతా మరణ మృదంగాలు మోగించిన వైరస్ కరోనా మాత్రమే. ఇప్పుడిప్పుడే ప్రపంచం ఆ వైరస్ దారుణ దాడిని మర్చిపోతోంది. అన్ని దేశాలు ఆర్థికంగా తిరిగి స్థిరపడుతున్నాయి. ఇక ఆల్ ఈజ్ వెల్ అనుకుంటున్న వేళ మరో వైరస్ కేంద్రంగా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. అదే మంకీ పాక్స్. మరో మహమ్మారి మన ప్రాణాలను ముప్పులోకి నెట్టబోతోందా? కరోనా వైరస్ తరహాలో ప్రపంచ ప్రజలకు మరణ శాసనాలు రాసే తీవ్రత మంకీ పాక్స్ వైరస్కు ఉందా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల వైరస్లు ఉన్నాయి. అన్నీ చూసి ఆందోళన చెందక్కర్లేదు. మంకీ పాక్స్ విషయంలో ఇలా ఆలోచించడం ఖచ్చితంగా ధైర్యాన్ని ఇస్తుంది, అనవసరమైన ఆందోళనని తొలగిస్తుంది. అదే సమయంలో ఇలాంటివి చాలా చూశామన్న నిర్లక్ష్యం ప్రాణాలనే ప్రమాదంలో పారేస్తుంది. అందుకే మంకీ పాక్స్ని అంత లైట్గా తీసుకోవడానికి వీల్లేదంటున్నారు వైద్య నిపుణులు. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటికే గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఆఫ్రికా చుట్టేసిన మంకీ పాక్స్ ఐరోపాని దాటేసింది, ఆసియాలో అడుగుపెట్టేసింది. ఇప్పటికే ఆఫ్రికాలో పెరుగుతోన్న మరణాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా కొత్త భయాలను పుట్టిస్తోంది. ఇంతకీ భారత్ పరిస్థితి ఏంటి? ప్రపంచాన్ని వణికిస్తోన్న మరో మహమ్మారి. కరోనా కోరల నుంచి తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకుంటోన్న ప్రపంచ ప్రజల ప్రాణాలను సవాల్ చేస్తోన్న మరో వైరస్ కరోనా వైరస్. ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన మరణ మృదంగాలను ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఒక వైరస్ ఎంతటి వినాశనాన్ని సృష్టించగలదు అని ప్రపంచానికి కొత్త పాఠం, గుణపాఠం నేర్పింది కరోనా వైరస్. అగ్ర దేశాలు, అభివృద్ధి చెందుతోన్న దేశాలు, పేద దేశాలు అన్న తేడా లేకుండా మృత్యు ఘోష మోగించింది కరోనా. లక్షల సంఖ్యలో ప్రాణాలను బలికొనడం మాత్రమే కాదు, అన్ని దేశాలను ఆర్థికంగా కూడా కోలుకోలేని దెబ్బ కొట్టింది కరోనా. ఆ వైరస్ సృష్టించిన వినాశనం నుంచి కోలుకుని తిరిగి ఊపిరి పీల్చుకుంటోన్న వేళ మంకీ పాక్స్ కేంద్రంగా మళ్లీ కొత్త భయం ప్రపంచ దేశాలను చుట్టేసింది. మంకీ పాక్స్ వైరస్ ఇప్పటికే ఆఫ్రికా దేశాలను చుట్టేసింది, ఐరోపా దేశాలను దాటేసింది, ఆసియాలోకి అడుగు పెట్టేసింది. భారత్లో ప్రవేశిస్తే మన పరిస్థితి ఏంటన్న ఆందోళన ఒకవైపు అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు మరణాల సంఖ్య గతంలో కంటే పెరుగుతూ ఉండడం అన్ని దేశాల్లో టెన్షన్ పెంచుతోంది. మంకీ పాక్స్ అన్నది కొత్త వైరస్ ఏం కాదు, కానీ ఈసారి అది వ్యాపిస్తున్న తీరు మాత్రం సాధారణంగా లేదు. ఎప్పటిలా లైట్ గా తీసుకోవడానికి వీల్లేదని ఇప్పటికే అది వ్యాపిస్తున్న తీరు తేల్చి చెబుతోంది. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గ్లోబల్ ఎమర్జెన్సీని ప్రకటించేసింది. 1958లో తొలిసారిగా కోతుల్లో ఈ వైరస్ ను కనుగొన్నారు. అందుకే ఈ వైరస్ కు మంకీ పాక్స్ పేరు స్థిరపడిపోయింది. అప్పట్లో పరిశోధన కోసం డెన్మార్క్ కు తరలించిన కోతుల్లో కొత్త రకం వ్యాధి లక్షణాలు కనిపించడంతో ల్యాబ్ పరీక్షలు జరిపి ఈ వైరస్ ఉనికి కనిపెట్టారు. 1970లో కాంగో దేశంలో 9 ఏళ్ల బాలుడికి ఈ వైరస్ సోకడంతో తొలిసారిగా మనుషుల్లో ఈ వైరస్ ను గుర్తించారు. మనుషులు, చిట్టెలుకలకు వైరస్ సోకడంతో మంకీ పాక్స్ కు ఎంపాక్స్ అనే మరో పేరును కూడా ఖరారు చేశారు. ఆర్థోపాక్స్ వైరస్ రకానికి చెందిన ఎంపాక్స్ సోకితే చర్మం ఎర్రగా మారి పొక్కులు వస్తాయి, సొనచేరి పొక్కులు ఇబ్బంది పెడతాయి. దశాబ్దాల క్రితం లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న మసూచి వ్యాధికి కారణమైన వైరస్ ఎంపాక్స్ ఒకే జాతికి చెందినవి. గోవులకు సోకే గోమసూచి, వసీనియా వంటి వ్యాధులను కలిగించే వైరస్ కూడా ఈ రకానిదే. స్మాల్ పాక్స్ జాతికి చెందినటువంటి వైరస్ ఇది. దీని ఇతర కజిన్స్, ఇతర రకాలవి కౌ పాక్స్, హార్స్ పాక్స్, కెమల్ పాక్స్, ఇప్పుడు దీన్ని ఎంపాక్స్గా అంటున్నారు. సో ఇది వాస్తవంగా దీన్ని ఫస్ట్ కనుగొన్నది 1970లోనే. అదేదో ఈ మధ్య వచ్చిందని మనం భయపడాల్సిన అవసరం లేదు. కోవిడ్ లాగానే, కరోనా వైరస్ లాగానే ఇది ఎనిమల్స్ నుంచి మనుషులకు వచ్చేటువంటి డిసీజ్. ఒకసారి మనుషులకు సోకినాక మనిషి నుంచి మనిషికి కూడా ఇది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఈజీగానే. మంకీ పాక్స్ గుర్తింపు, చికిత్స, నివారణకు సంబంధించి వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ఆఫ్రికా దేశాల నుంచి పలుమార్లు ప్రపంచ దేశాలకు హెచ్చరికలు వచ్చాయి.
2022-23లో తొలిసారి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో మంకీ పాక్స్ కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం మధ్య ఆఫ్రికాలో తీవ్ర స్థాయిలో ఈ వ్యాధి వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ అత్యవసర స్థితిని ప్రకటించింది. ప్రజారోగ్యానికి సంబంధించి ఇదే అతిపెద్ద హెచ్చరిక. దీంతో ప్రపంచ దేశాలు సమన్వయంతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచంలో ఏదో ఒక మూల అంటువ్యాధి వచ్చిందని మిగిలిన దేశాలు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదని దీని వ్యాప్తి చెబుతోంది. ఆఫ్రికా దేశాల్లో ఈ ఏడాది మంకీపాక్స్ వైరస్ సోకిన రోగుల సంఖ్య 18,737కు చేరింది. ఒక్క వారంలోనే 1,200 కేసులు నమోదైనట్లు ఆఫ్రికా సమాఖ్య ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రాణాంతకమైన క్లేడ్ 1 వేరియంట్తో పాటు అన్ని రకాల వైరస్లతో కలిపి ఈ గణాంకాలు విడుదల చేసినట్లు పేర్కొంది. మొత్తంగా 541 మరణాలు సంభవించాయి. ఆఫ్రికా ఖండంలో 96% కేసులు, మరణాలు కాంగోలోనే నమోదవుతున్నాయి. ఈ ఒక్క వారంలో 222 కేసులు నిర్ధారణ కాగా 24 మంది మృత్యువాత పడ్డారు. 12 ఆఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ కేసుల్ని గుర్తించగా మరణాల రేటు 2.89%గా ఉంది. మరణాల రేటు శాతం పెరుగుతూ ఉండడం కూడా ఆందోళనను పెంచుతోంది. టెస్ట్ చేసేదానికి పరీక్షలు కూడా మనకు PCR వైరస్ అన్నిటికీ మనం ఆ వైరస్ జీన్ని ఐడెంటిఫై చేసి టెస్ట్ పొలిమరైజ్ చైన్ రియాక్షన్, DNA పొలిమరైజ్ రియాక్షన్ ఆ టెస్ట్ ద్వారా నిర్ధారించాలా. సో దానికి పుండ్ల నుంచి సెక్రేషన్స్ని ఈ సెక్రేషన్స్ పుండ్లు ఏం లేకుండా చాలా అరుదుగా వస్తుంది చికెన్ పాక్స్. అట్లా వచ్చినప్పుడు మనం కోవిడ్కి వాటికి తీసినట్టు థ్రోట్ స్వాబ్, నేసల్ స్వాబ్ కూడా తీసి టెస్ట్ చేయవచ్చు. కరోనా వైరస్ కేవలం ప్రాణాలను బలి తీసుకోవడమే కాదు, ఆర్థికంగానూ ప్రపంచ దేశాలను గట్టి దెబ్బతీసింది. అందుకే మంకీ పాక్స్ తీవ్రత చూసి ఆఫ్రికా దేశాల్లోని వ్యాపార వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది. జింబాబ్వేలో సమావేశమైన దక్షిణాఫ్రికా డెవలప్మెంట్ సొసైటీ దేశాలు కోరలు చాస్తున్న ఎంపాక్స్ వైరస్ పై చర్చించారు. WHO పాటు పలు దేశాల వ్యాధి నియంత్రణ సంస్థలు, అంతర్జాతీయ భాగస్వాములు మంకీపాక్స్ నివారణకు కృషి చేయాలని అభ్యర్థించారు. ప్రభావిత దేశాలకు సంఘీభావం, మద్దతును ప్రకటించారు. మంకీపాక్స్ అంటువ్యాధి ప్రబలుతున్న సమయంలో ఆఫ్రికాతో ఎగుమతి, దిగుమతులు జరిపే వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి పరిస్థితులు విషమించకున్నా వ్యాధి వ్యాప్తి గురించి భయపడుతున్నట్లు చెబుతున్నారు. ప్రపంచ దేశాలు వాణిజ్య నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక సాధారణ చిన్న వైరస్ ఎక్కడో ఒక దేశంలో పుడుతుంది, ఎవరో ఒక వ్యక్తిలో ప్రవేశిస్తుంది, అంతే. అక్కడి నుంచి అత్యంత వేగంగా దేశాలు, ఖండాలు దాటేసి ప్రపంచాన్ని చుట్టేస్తుంది. కరోనా వైరస్ అందుకు తిరుగులేని ఉదాహరణ. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికించిందో ఎవరూ మర్చిపోలేదు. ఇప్పుడు ఆఫ్రికాలో పుట్టిన మంకీపాక్స్ కూడా అదే పని చేస్తోంది. స్వీడన్, పాకిస్తాన్లలోనూ మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో భారత్ కూడా అలర్ట్ అయ్యింది. ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రాల్లో టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేయాలని మోదీ సూచించారు. వ్యాధిని త్వరగా గుర్తించడంతో పాటుగా వేగంగా నివారణ చర్యలు చేపట్టడం వరకు అన్ని కోణాల్లో అత్యంత వేగంగా, అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో 32 ల్యాబ్లను పరీక్షల కోసం సిద్ధం చేశారు. ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయిన నేపథ్యంలో దేశంలోకి వైరస్ ప్రవేశించకుండా అరికట్టడం చాలా కష్టం. దీంతో ఎప్పుడు భారత్లో మరోసారి మంకీపాక్స్ తన పంజా విసురుతుందో అన్న ఆందోళన అందరిలోనూ పెరుగుతోంది. ఆఫ్రికా దేశాలకే పరిమితమైన మంకీపాక్స్ తర్వాత కాలంలో అనేక రూపాంతరాలు చెంది ప్రాణాంతకంగా మారింది. ఆఫ్రికాలో మరణాల సంఖ్య 100లకు చేరడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. నిర్లక్ష్యంగా ఉండిపోతే మరో మహమ్మారిని పెంచి పోషించినట్టు అవుతుందని WHO కూడా డేంజర్ బెల్స్ మోగించింది. మంకీపాక్స్ని గుర్తించడం తేలికేనా? ఆ వైరస్ సోకిన వెంటనే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అరికట్టడం సాధ్యమయ్యే పనేనా? మంకీపాక్స్ భారత్కి కొత్తేం కాదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ వ్యాపిస్తున్న వేళ భారత్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కానీ గతంలో మంకీపాక్స్ విజృంభణ జరిగినప్పుడు భారత్లోనూ కొన్ని కేసులు నమోదయ్యాయి. 2023 జూలై 24 నాటికి దేశంలో 27 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని, వాటిల్లో 12 కేసులు కేరళలో, 15 కేసులు ఢిల్లీలో బయటపడ్డాయని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈసారి మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం, మంకీపాక్స్ వ్యాపిస్తున్న తీరు, ఆందోళన కలిగిస్తున్న వేరియంట్ విజృంభణ లాంటి అంశాలు భారత్లోనూ టెన్షన్ను పెంచుతున్నాయి. మంకీపాక్స్ ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి తేలిగ్గా వ్యాపిస్తుంది. ప్రత్యక్షంగా తాకటం, లైంగిక చర్యల ద్వారా ఇది వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
మాట్లాడటం, శ్వాస ద్వారా, శృంగారం ద్వారా చర్మం పగిలిన ప్రదేశం, శ్లేష్మ ఉపరితలాలు లేదా శ్వాసనాళం ద్వారా ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలానే జంతువులు మనుషులను కొరకటం, రక్కటం వంటి పనులు చేస్తే వాటి వల్ల మానవులకు మంకీ పాక్స్ సోకే అవకాశం ఉంది. మంకీ పాక్స్ లక్షణాలు వెంటనే బయటపడొచ్చు లేదా కాస్త ఆలస్యం అవ్వచ్చు. వైరస్ సోకిన 1 రోజు నుంచి 21 రోజుల మధ్య ఎప్పుడైనా మంకీ పాక్స్ లక్షణాలు కనిపిస్తాయి. ఈ పరిస్థితి కూడా వైరస్ వ్యాప్తికి కారణమవుతుంది. మంకీ పాక్స్ సోకిన వ్యక్తికి లక్షణాలు కనిపించడం ఎంత ఆలస్యం అయితే వైరస్ అంత వేగంగా విస్తరిస్తుంది. అలానే ఈ లక్షణాలు 2 వారాల నుంచి నెల రోజుల పాటు ఉంటాయి. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే మరికొద్ది కాలం ఈ లక్షణాలు వేధిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మంకీ పాక్స్ సోకిన వ్యక్తులకు ఒంటి మీద దద్దుర్లు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పులు, వెన్ను నొప్పి, నిస్సత్తువ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో మంకీ పాక్స్ మొదట దద్దుర్ల రూపంలో కనిపిస్తే మరికొంతమందిలో వేరే రకంగా బయటపడొచ్చు. దద్దుర్లు పుండుగా ప్రారంభమై ద్రవంతో నిండిన పొక్కుగా పెరుగుతుంది. దద్దుర్లు నయమైనప్పుడు పుండ్లు ఎండిపోయి పొక్కులు రాలిపోతాయి. పుండ్లు నయమై కొత్త చర్మం ఏర్పడే వరకు వాళ్ల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుంది. పిల్లలు, గర్భిణీలు, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వ్యక్తులకు మంకీ పాక్స్ త్వరగా వ్యాపిస్తుంది. జంతువుల ద్వారా కూడా మంకీ పాక్స్ వ్యాపిస్తుంది. 2003లో అమెరికాలో అదే జరిగింది. ఘనా దేశం నుంచి దిగుమతి చేసుకున్న జంతువుల నుంచే అమెరికాలో మంకీ పాక్స్ వ్యాప్తి చెందింది. మంకీ పాక్స్ అనేది కూడా ఒక వైరస్ డిసీజ్ ఇది. సో పాక్స్ వైరస్ అనేది మనకు చికెన్ పాక్స్ ఇలా ఉంటాయి, అలాంటి గ్రూపుకు చెందిన వైరస్ ఇది. సో ఇది వచ్చినప్పుడు మెయిన్గా స్కిన్ లీజన్స్, చిన్న చిన్న బొబ్బల్లాగా వచ్చి, చికెన్ పాక్స్ మనకి ఎలా వస్తుందో బొబ్బల్లాగా వచ్చి పుండ్లు అయ్యి వస్తుంది అన్నమాట. చేతుల మీద, ఫేస్ మీద, బాడీలో రావచ్చు. సో ఈ వైరస్ సెక్రేషన్స్ ఆ పుండ్ల దగ్గర నుంచి ఒకరి నుంచి ఒకరికి అంటుకోవడం ద్వారా వ్యాపించవచ్చు. తర్వాత మనం డైరెక్ట్ కాంటాక్ట్, పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్, కిస్సింగ్, సో సమ్టైమ్స్ రేర్గా ఈ బ్రీత్ వల్ల కూడా, సో క్లోజ్గా ఉండడం వల్ల రావచ్చు. సో మేజర్గా కొన్నిసార్లు సెక్షువల్ కాంటాక్ట్స్ వల్ల కూడా స్ప్రెడ్ కావచ్చు. ఈ 3-4 రకాల ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాపించవచ్చు. సో ఇది మెయిన్గా ఈ ఫీవరు, బాడీ పెయిన్స్, ఈ ఒంట్లో పుండ్లు వచ్చి తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్ పెరిగి దానికి అవకాశం ఉంది. సో దీంట్లో ఏంటంటే స్ప్రెడ్డింగ్ నేచర్ ఎక్కువ. మంకీ పాక్స్ సోకిన వ్యక్తులు 2 నుంచి 4 వారాల్లో కోలుకుంటారు. మంకీ పాక్స్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఆ వైరస్ సోకిన వ్యక్తులను ఇంట్లో కానీ ఆసుపత్రిలో కానీ క్వారంటైన్లో ఉంచాల్సిందే. చుట్టుపక్కల ఇతర వ్యక్తులు ఉన్నప్పుడు గాయాలను కప్పి ఉంచాలి. నోటిలో పుండ్లు ఉంటే ఉప్పు నోటితో పుక్కిలించాలి. నొప్పిగా ఉంటే పారాసిటమాల్ వంటి మందులను తీసుకోవాలని WHO సూచించింది. అలాగే బొబ్బలను పగలగొట్టవద్దని, పుళ్లను గీరవద్దని, దీనివల్ల అవి నయం కావటం ఆలస్యం అవుతుందని, దద్దుర్లు శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించేలా చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అలానే మాస్కులు ధరించడం వల్ల వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చు. ఒక్కో దేశంలో కొన్ని ప్రత్యేక అంటువ్యాధులు ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో ఆ అంటువ్యాధి ప్రబలినప్పుడు ప్రపంచమంతా భయపడాల్సిన పని లేదు. దశాబ్దాలుగా ఈ అభిప్రాయం వరల్డ్ వైడ్గా బాగా పెరిగిపోయింది. ఆ కోణంలోనే మంకీ పాక్స్ను కూడా ప్రపంచ దేశాలు లైట్గా తీసుకున్నాయి. ఆఫ్రికాలో దశాబ్దాలుగా అది అలజడి రేపుతోన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ నిర్లక్ష్యమే ఇప్పుడు మంకీ పాక్స్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించేలా చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించేదాకా పరిస్థితి వచ్చేసింది. ప్రజారోగ్యానికి సంబంధించి ఇదే అతిపెద్ద హెచ్చరిక. ఇప్పుడు ఈ వైరస్ 2 వేరియంట్స్గా తన పంజా విసురుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందటం మొదలైన క్రమంలో ఎవరూ దాన్ని సీరియస్గా తీసుకోలేదు. తొలిసారి క్రమంగా లాక్డౌన్ విధిస్తున్న వేళ కూడా పూర్తి స్థాయిలో అటు ప్రభుత్వాల్లో ఇటు ప్రజల్లో అప్రమత్తత కనిపించలేదు. కానీ ఆ తర్వాత కరోనా సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ మరణ మృదంగాలు మోగించింది. అంతులేని విషాదాన్ని నింపింది. ఇప్పటికీ ఆ భయంకర పరిస్థితులు తలుచుకుంటే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. మంకీ పాక్స్ లక్షణాలు పరిశీలించినప్పుడు కూడా అంత పెద్ద ప్రమాదం లేదన్న భావనే కలుగుతుంది. కానీ అది ఇప్పుడు విస్తరిస్తున్న తీరు మాత్రం లైట్గా తీసుకోవటానికి వీల్లేదన్న హెచ్చరికని ప్రపంచానికి బలంగా పంపుతోంది. 4 దశాబ్దాలకు పైగానే ఆఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది.
ఉష్ణమండల ఆఫ్రికా దేశాల్లోని మారుమూల గ్రామాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించేది. దీంతో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఆరోగ్య విభాగాలు దీనిని నిర్లక్ష్యం చేశాయి. మంకీపాక్స్ గుర్తింపు, చికిత్స, నివారణకు సంబంధించి వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని ఆఫ్రికా దేశాల నుంచి పలుమార్లు ప్రపంచ దేశాలకు హెచ్చరికలు వచ్చినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తొలిసారి 2022లో భారీ స్థాయిలో మంకీపాక్స్ వ్యాపించింది. భారత్లోనూ అదే సమయంలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఉలిక్కి పడిన ప్రపంచ దేశాలు దీనిపై పరిశోధనలకు నిధులను పెంచాయి. ఫలితంగా గత 60 ఏళ్లలో జరిగిన పరిశోధనల కంటే ఈ 2 సంవత్సరాల్లో చేసినవే ఎక్కువగా ఉన్నాయి. కానీ ఈసారి మరింత బలంగా వైరస్ రూపాంతరం చెందటం, దాంతోపాటు వేగంగా ఆఫ్రికాని దాటి ప్రపంచ దేశాలకు వ్యాపించటం, అదే సమయంలో అటు ఆఫ్రికాలో మరణాల రేటు పెరగటం ఆందోళన పెంచుతోంది. ఈ 1970లో ఫస్ట్ టైం గుర్తించాక 3 దశాబ్దాలు, నియర్లీ 30 ఏళ్లకు పైగా ఇది ఆఫ్రికన్ కాంటినెంట్కే పరిమితమైంది. ప్రత్యేకంగా సెంట్రల్ ఆఫ్రికన్ కాంటినెంట్కే పరిమితమైంది. 2003లో మొదటిసారి అమెరికాలో రికార్డ్ అయింది. అప్పుడు ఇది ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు కూడా స్ప్రెడ్ అవడం అనేది మొదలుపెట్టింది. లేటెస్ట్గా 2022 సెకండ్ హాఫ్ 2022లో నైజీరియాలో రికార్డ్ అయి ప్రపంచంలోని ఇతర దేశాలకు కూడా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఈ ఇయర్ బిగినింగ్లో మళ్ళీ మొదలైంది. స్వీడన్లో కేసు రికార్డ్ అయింది, పాకిస్తాన్లో కేసు రికార్డ్ అయింది, ఆఫ్రికాలో కూడా మీకు కెన్యా, ఉగాండా, అలాగే బొరుండి, రువాండా ఈ దేశాలకు కూడా స్ప్రెడ్ అయింది. సో అందువల్ల ఇప్పుడు స్లోగా ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా మెయిన్లీ ట్రావెల్ హిస్టరీ ఉన్న కేసుల్లోనే అవుతుంది. మంకీపాక్స్ లో 2 వేరియంట్లు ఉన్నాయి. క్లాడ్ 1 కాంగో బేస్డ్ క్లాడ్, క్లాడ్ 2 వెస్ట్ ఆఫ్రికా క్లాడ్ గా వర్గీకరించారు. వీటిలో క్లాడ్ 1 తీవ్రమైన ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుంది. న్యూమోనియా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, శ్వాసకోశ సమస్యలు కూడా వస్తాయి. దీనిలో మరణాల రేటు 1% నుంచి 10% వరకు ఉంది. ఇక క్లాడ్ 2 కొంత తక్కువ ప్రమాదకరం. దీనిలో శరీరంపై పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరణాల రేటు 1% కంటే తక్కువే. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది క్లాడ్ 1 ఐబీ వేరియంట్. ఈ పరిణామం వరల్డ్ వైడ్ గా టెన్షన్ పెంచుతోంది. ఈ వేరియంట్ లైంగిక సంబంధాల ద్వారా త్వరగా, వేగంగా వ్యాప్తి చెందుతోంది. గతంలో ఎన్నడూ క్లాడ్ 1 ఈ స్థాయిలో వ్యాప్తి చెందలేదని పరిశోధకులు చెబుతున్నారు. గతంలో ఇది జంతువుల నుంచి మాత్రమే మనుషుల్లోకి వ్యాపించేది. ఈసారి మాత్రం మనుషుల నుంచి మనుషులకు క్లాడ్ 1 వేరియంట్ వ్యాపిస్తోంది. కోవిడ్ దెబ్బకు సంపన్న, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాధులు ప్రబలేలోపు నివారణ చర్యలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఆరోగ్యపరంగా నిఘా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కానీ వెనుకబడిన ఆఫ్రికా దేశాల్లో అవేం లేవు. దీంతో వైరస్ వ్యాప్తి ఆగట్లేదు. మంకీపాక్స్ కి వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. MBA-BN, GELSI-16, ఆర్థోపాక్స్ వ్యాక్స్ 3 ఆమోదించిన వ్యాక్సిన్లు. వీటిని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ స్ట్రాటజిక్ అడ్వైజరీ గ్రూప్ అత్యవసర వినియోగానికి లిస్టింగ్ చేసింది. దీంతో యూనిసెఫ్ కొనుగోలు చేసి పంపిణీ చేసేందుకు మార్గం సులభమైంది. ఈ టీకాలను చాలా ప్రపంచ దేశాల్లో ఆయా ఆరోగ్య విభాగాల అనుమతులు జారీ చేయకపోవటం కొంత సమస్యాత్మకం కానుంది. తాజాగా WHO నిర్ణయంతో ఈ ప్రక్రియలు వేగవంతం కానున్నాయి. భారత్లో గతంలోనూ మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. అయితే ప్రాణహాని జరగలేదు. కానీ ఇప్పుడు క్లాడ్ 1 వేరియంట్ అనేక రూపాంతరాలు చెందటం, మరణాల సంఖ్యను పెంచుతూ ఉండటం ఆందోళన పెంచుతోంది. కరోనా అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అవసరమైన అన్ని చర్యలపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దివాల్టి మ్యాగజైన్ స్టోరీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.